దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. జీవము కలిగిన దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున అందరికీ వందనాలండి. సంతోషంగా ఉన్న వారందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. రెండు చేతులు ఎత్తి బిగ్గరగా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈనాటి ధ్యానాంశంగా పరిశుద్ధ గ్రంథం నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతూ ఉన్నాను. దయచేసి ఆలకించండి, గమనించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును. చిన్నమాట ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ ప్రభువా, మీ పరిశుద్ధ లేఖనాన్ని మేము చదువుకున్నాం. వివరించడానికి పూనుకుంటున్న నేను మట్టి మనిషిని వచ్చి వాడను. నా బుద్ధి జ్ఞానములు చాలా ఉన్నాయినా, నాకు బుద్ధి కొరచ జ్ఞానము కొదువా. కాబట్టి నా శరీర ప్రాణాత్మలను మీ వశం చేసుకోనమని మీ రక్తమును ఆశ్రయించి సంపూర్ణంగా మీకు లోబడిపోతూ ఉన్నాను. నన్ను మీ స్వాధీనంలోనికి తీసుకునండి. మీ అగ్నితో పుటం వేయండి, మీ రక్తంతో పరిశుద్ధపరచండి. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా నన్ను సిద్ధపరిచి మీ చేతిలో భద్రపరిచి, పరిశుద్ధాత్మదేవా, మీ కార్యము మీ శైలిలో మీ స్థాయిలో నా యందు మా అందరి యందు జరిగించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, మనోహర పండుగలు అనే ప్రత్యేకమైన కాలఘట్టంలో 7 బుధవారాలు సాయంకాలం మనం కూడుకొని ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఆ అంశము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో ఉన్నటువంటి 9 కృపావరాలు. ఒక్కొక్క కృపావరాన్ని గురించి ధ్యానం చేస్తూ ఈ 9 కృపావరాలను 3గా విభజించాం. 3 ఆ విభాగాల పేర్లు ఏమిటి? మొదటి 3 ఎందుకొరకు? దేవునితో మాట్లాడడం కొరకు. రెండవదిగా దేవుని ప్రణాళిక లేదు మన పట్ల దేవుడు కలిగి ఉన్న సంకల్పాన్ని తెలుసుకోవడం కొరకు. మూడవది తెలుసుకున్న ప్రణాళిక నెరవేర్పు కొరకైన శక్తిని పొందుకోవడం కొరకు. మొదటి విభాగంలో ఉన్న కృపావరాలు ఏమిటి? భాషల వరం, భాషలకు అర్థం చెప్పు వరం, ప్రవచన వరం. ఈ 3 వరాలను గురించి మనం ధ్యానం చేశాం. ఇక్కడ అన్ని వరాలకు సంబంధించి ఒక కామన్ స్టేట్మెంట్ చెప్పారు. ఏ వరము కూడా ఒంటరిగా పనిచేయదు, మరి ఒక వరంతో ప్రమేయం కలిగి పనిచేస్తుంది అనేది ఒక కోణం. రెండవది, ఆ వరము దేవుడు మనకి ఇచ్చినప్పుడు అది దేవుని ఆత్మచేతనే మనం నింపబడి ఉంటే ఆత్మ మనలో ఫలించి ఆ ఆత్మఫలం యొక్క లక్షణాలను కూడా మన యందు కనపరుస్తుంది. ఇవి ప్రాథమిక లక్షణాలు. ఎందుకనంటే దేవుని యొద్ద నుండి వరాలు పొందుకొని అపవాదికి అవకాశం ఇచ్చి, ధనాశకు, శరీరాశకు, లోకాశలకు అవకాశం ఇచ్చి ఆ వరాలను దుర్వినియోగపరుస్తున్నటువంటి భక్త సమాజం అని పిలువబడుతున్న వారు ఉన్నారు. వారిని గుర్తుపట్టడం కొరకు ఈ మాట చెప్తున్నారు. రైట్. ఈ దినము మనం ధ్యానం చేయబోతున్నటువంటి అంశము దేవుని ప్రణాళికను తెలుసుకోవడం కొరకైనటువంటి వరాలు. వాటిల్లో మొట్టమొదటి వరము ఏమండి? బుద్ధివాక్యం, తర్వాత జ్ఞానవాక్యం, తర్వాత ఆత్మల వివేచన. అందులో మొట్టమొదటి వరం బుద్ధివాక్యము అనేటువంటి వరాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. బుద్ధి వాక్యము అనండి. బుద్ధి వాక్యం, బుద్ధి వాక్యం, బుద్ధి వాక్యం.
ఈ మాటను పాత నిబంధన గ్రంథంలో ఎలా పరిచయం చేశారు అంటే, బుద్ధివాక్యము అనే మాటను పాత నిబంధన గ్రంథంలో ఎలా పరిచయం చేశారు అంటే, యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం చూడండి. అది కాదు. ఏ జ్ఞానం? ఏ జ్ఞానము? అలసిన వాణిని ఊరడించు మాటల చేత అలసిన వాణిని మాటల చేత ఊరడించు జ్ఞానం. బుద్ధివాక్యమును ఈ పదంతో పోల్చారు. ఇప్పుడు బుద్ధివాక్యము మనకి ఎందుకు కావాలి? బుద్ధివాక్యము అంటే ఏమిటి? బుద్ధి అంటే ఏమిటి? వీడికి బుద్ధి వచ్చిందండి అంటే తెలివి వచ్చింది. మళ్ళీ బుద్ధి, తెలివి ఇవి రెండు ఇంచుమించు సమానార్థకమైన పదాలే, కానీ వాటికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉన్నది. జ్ఞానము వేరు, బుద్ధి వేరు. బుద్ధిని వ్యంజనంగా జ్ఞానముతో పోల్చాలి. అంటే ఆ సమయంలో మనం ఏం చేయాలి? జ్ఞానం ఎంతో ఉంటుంది. చాలామంది ఈ లోకంలో మేధావులైన వ్యక్తులు, శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలు, రాజకీయవేత్తలు, ఎంతో నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు ఈ లోకంలో ఉన్నారు. కానీ వాళ్ళు వారి కుటుంబంలో వచ్చే చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకోవడం వాళ్ళకి రాదు, తెలియదు. వాళ్ళు దేనిలో నిపుణులో, ప్రవీణులో, వాటిలో ఏదడిగినా చెప్తారు. కానీ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే భార్య పిల్లల విషయంలో, కుటుంబ అవసరతల విషయంలో వాటిని పరిష్కరించుకోవడానికి వాళ్ళకి తెలియదు. మనం అనుకుంటాం ఈయనకి ఇంత పెద్ద చదివాడు, ఇది కూడా తెలియదా అని అనేసుకుంటాం కదా. అలాగే బుద్ధి అంటే ఆ సమయంలో ఆ సమస్య లేదు అవసరత నెరవేర్చబడ్డానికి అవసరమైన తెలివి అనుగ్రహించబడ్డం, తెలివి కలిగి ఉండడం. దాన్ని అలసిన వాణిని ఊరడించు మాటల చేత ఊరడించు జ్ఞానం. అలసిన వాణిని మాటల చేత ఊరడించు. దీనిని సొలొమోను ఎలా చెప్పారో చూడండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనం. దయగల మాట, అలసిన వాణిని మాటల చేత ఊరడించు జ్ఞానం. ఇక్కడ దయగల మాట ఏం చేస్తుంది? ఒక వ్యక్తిని సంతోషపెడుతుంది. ఊరడింపు కలిగితేనా, కలగకపోతేనా సంతోషం? అవునా? ఈ మాటను మనసును పెట్టండి. దయగల మాట ఏమన్నాడు? మాట, దయగల మాట, మాటల చేత ఊరడించు జ్ఞానం, అలసిన వాణిని దయగల మాట. 15వ అధ్యాయం 23వ వచనం సామెతల గ్రంథం. సమయోచితమైన మాట ఎంత మనోహరం అంటే మనస్సును సంతోషపెట్టేది, మనస్సుకు హారం వేసినట్లు కదా. మీరు గొప్పవారండి అని ఎవరైనా మన మెడలో ఒక కారణాన్ని చూపించి ఒక హారం వేస్తే, మాల వేస్తే మన హృదయం ఎంత సంతోషపడుతుంది. అలాగే మనస్సుకు హారం వేస్తే, మనస్సుకు హారం వేస్తే ఏ మాట ఇది? అక్కడ దయగల మాట, ఇక్కడ సమయోచితమైన మాట. 25వ అధ్యాయము సామెతల గ్రంథం నిండా ఇలాంటి మాటలు అనేకం దొరుకుతాయి. నేను మీకు 1-2 చూపిస్తున్నాను. 11వ వచనం. సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెమే ప్రత్యేకమైనది. ఇది చిత్రమైన వెండి పళ్ళెమట. చిత్రమైన వెండి పళ్ళెంలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిదట. అంటే ఎంత విలువైంది కదా. అంటే ఈ మాటను దేనితో పోలుస్తున్నారు? బుద్ధి కలిగిన మాటను. దేంతో పోలుస్తున్నారు ఈ మాటను, తెలివిని? మాట అంటే వాక్యంతో పోలుస్తున్నారు. అవునా?
బుద్ధిని, జ్ఞానాన్ని దేంతో పోలుస్తున్నారు? వాక్యంతో వాక్యము అంటే ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడు. ఆ వాక్యం ఎలా ఉంది? ఆ వాక్యము దేవుడై ఉండెను కదా. ఆ వాక్యం ఎలా ఉన్నది? 147వ కీర్తన 15వ వచనం, ఆయనే ఆయన వాక్యము బహు వేగముగా పరిగెడుతుంది. వేగముగా ఎలా పరిగెడుతుంది వాక్యము? వాక్యం బహు వేగంగా ఎలా పరిగెడుతుంది? అవునా? ఎలా పరిగెడుతుంది చెప్పండి? ఏమంటారు? రేడియో తరంగాలు ఎలా వెళుతున్నాయి? టెలికాస్ట్ చేస్తున్నటువంటి టెలివిజన్ తరంగాలు ఎలా వెళుతున్నాయి? ఎంత వేగంగా భూమి చుట్టూ తిరిగి వస్తున్నాయి. ఎన్ని వేల టీవీలు ఉన్నాయి, అందులో దేవుని వాక్యం ఎంత విస్తారంగా ప్రకటించబడుతుంది. భూమి అంతటికి, టీవీ ఉన్న ప్రతి ఇంటికి కూడా, రేడియో ఉన్న ప్రతి ఇంటికి కూడా దేవుని వాక్యం వేగంగా, ఆ ప్రవచనం నెరవేరుతున్న కాలంలో మనం ఉన్నాం. అలాగ వెళ్ళిన వాక్యము ఏం చేస్తుంది? యెషయా ప్రవచన గ్రంథం 55వ అధ్యాయం 10వ వచనం నుండి, వర్షమును హిమమును అలాగే ఎలాగూ వర్షం వచ్చి భూమిని తడిపి విత్తనాన్ని మొలకెత్తి ఫలింపజేస్తుందో, అలాగే నా నోట నుండి వచ్చిన వచనమును ఉండును. అంటే ఆ వచనము నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని మన వాక్యం ప్రకటిస్తున్నాం. వీళ్ళు వింటున్నారు కానీ పట్టించుకోవడం లేదు. సీరియస్గా అంశాన్ని వాళ్ళు పట్టించుకోవడంలా, లేకపోతే నేను చెప్పినట్టు చేస్తారు కదా అనే బాధ దైవ సేవకుని హృదయంలో ఉంటుంది. ఇతనేం ఆలోచిస్తాడు? వినిన వెంటనే వాళ్ళు లోబడాలి, అది నేను చూడాలి, నేను సంతోషించాలి, వాళ్ళని బట్టి ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇతనికి ఎన్నో ఆశలు ఉంటాయి దైవ సేవకుడు. కానీ ప్రభు చెబుతున్న మాట, సేవకుల ద్వారా వెలువడిన దేవుని వాక్కు, ఆత్మపూర్ణులైన సేవకుల ద్వారా వెలువడిన దేవుని వాక్కు అది వ్యర్థంగా తిరిగి రాదు. ఆ సేవకుని దృష్టికి వింటున్నవారు పట్టించుకోలేదు అన్నట్టుగా ఆ సేవకునికి ఉంటుంది, కానీ ఆ వాక్కు వ్యర్థంగా తిరిగి రాదు. ఏదో ఒక సమయంలో ఆ వినినటువంటి వ్యక్తుల జీవితాల్లో కార్యం చేస్తుంది, నిష్ఫలంగా తిరిగి రాదు. అక్షరార్థంగా మనం చూస్తే ఇదిగో ఈ కొంచెం మందికి, లేకుంటే ఎక్కువ మందికి, లేకపోతే వీళ్ళలో చెప్పినట్లు వినేవాళ్ళు ఎంతమంది, ఈ కొంచెం మందికి నేను చెప్పాలా? కాదు. దేవుడు అనుమతించకుండా దేవుని వాక్య సారాంశ సత్యం తన సేవకుల్లో నుండి వెల్లడి కాదు. వెల్లడి అయితే అది ఫలించకుండా మానదు. దేవునికి స్తోత్రం చెప్దామా? అది దేవుని కార్యం అది దేవుని మాట మనం నమ్ముదాం. ఈరోజు ఆ ఫలాలు ఆ బోధించే వ్యక్తికి కనపడకపోవచ్చు, కానీ అది వ్యర్థం కాదు. ఈ మాట మీరు మనసును పెట్టండి. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్కు నా నోట నుండి వచనం అది ప్రభువు అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు యేసు ఏమై ఉన్నాడు? యేసు వాక్యం ఏమై ఉన్నది? క్రీస్తు ఏమై ఉన్నాడు అంటే అనేక ఉపమానాలు, అనేక పోలికలు చెప్పారు. అందులో మన వర్తమానానికి సంబంధించిన ఒక మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. క్రీస్తు ఏమై ఉన్నారు? దేవుని జ్ఞానం. అయితే మనకేమిటి అనే ప్రశ్న ఆటోమేటిక్గా మనకు వస్తుంది ఆలోచించేవారు. మనకేమిటి అంటే 31వ వచనంలో చెప్పారు,
ఆ, ఎందుకో ఎందుకో దేవుని మూలముగా ఆయన మనకు అంటే నాకు ఆయన జ్ఞానమై ఉన్నాడు కదా. ఆయన దేవుని యొక్క జ్ఞానము. క్రీస్తు ఎవరు? దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జ్ఞానము. ఆ దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జ్ఞానము అయి ఉన్న క్రీస్తు ఆయన నాకు జ్ఞానమై ఉన్నాడు. ఆయన నాకు జ్ఞానమై ఉన్నాడు. ఇక్కడ బుద్ధి, వాక్యము, జ్ఞానము అనే రెండు విషయాలు కలిసి వస్తున్నాయి. కానీ దేనికి అది వేరు. ఆ రెండుకి డిఫరెన్సెస్ ఇంకొక వారంలో చెప్తాను. ఈరోజు బుద్ధి వాక్యాన్ని గురించి చెప్పుకుందాం. ఈ మాట మీరు మనసును పెట్టండి. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, ఈ రెండు వరాలు కూడా ఎక్కడి నుండి వస్తున్నాయి? ఎవరిలో ఉన్నాయి? ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నాయి. ఇంకొక మాట చాలా స్పష్టంగా సూటిగా చెప్పిన మాట కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. 2వ వచనం చదువు. బుద్ధి జ్ఞాన బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు ఉన్నాయి. ఎవరి యందు? ఇప్పుడు మనకు బుద్ధివాక్యం కావాలి, జ్ఞానవాక్యం కావాలి. ఎవరి యందు ఉన్నాయి? క్రీస్తునందు ఉన్నాయి. క్రీస్తునందు ఉన్నాయి. క్రీస్తు ఆయనను గురించి మనం ప్రశ్నించగలమా? ఆయనను ప్రశ్నించగలమా? నీ బుద్ధి, నీ జ్ఞానము ఏమిటో నాకు తెలియపరచని అడగగలమా ఎదురెళ్ళి? లేదు. చూడండి, రోమేలకు రాసిన పత్రిక 11:33. దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము, అది చూసి మనము సంతోషపడడమే, ఆనందించడమే. రోమేలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 27వ వచనం. ఆ 16:27, 25-27 కలిసి ఉన్నాడు. చదవండి. ఎందుకంటే ఈ జ్ఞానము సమస్తమైన అన్యజనులు అంటే ఎవరు? యూదులు కానివారు విశ్వాసమునకు విధేయులగునట్లు ఆది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము ఏమిటది? నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారం ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మం ఇప్పుడు అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా మనం విశ్వాసానికి విధేయులు కావడానికి మర్మయుక్తంగా ఉన్నటువంటి దేవుని జ్ఞానము ఇప్పుడు బయలుపరచబడి ఎవరి ద్వారా? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. ఎందుకు? బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు నిక్షిప్తమై ఉన్నాయి. నిక్షిప్తమైన ఒకవేళ నువ్వు బుద్ధి కలిగిన వ్యక్తివైతే, బుద్ధి వాక్యం కలిగిన వ్యక్తివైతే, జ్ఞానవాక్యం అనే వరము కలిగిన వ్యక్తివైతే నీ ముఖం ఎలా ఉంటుంది? ఆ వ్యక్తి ఎలా ఉంటాడు? ప్రసంగి చెప్తాడు 8వ అధ్యాయం ప్రారంభం. జ్ఞానులతో సములైన వారెవరు? అది మనుష్యుల జ్ఞానము వారి ముఖమునకు, యేసు ప్రభు వారి ముఖము తేజస్సుతో నిండిపోయిందట. 17వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాం మత్తయి సువార్తలో. అవునా? జ్ఞానము కలిగిన వాని ముఖము, బుద్ధి వాక్యము జ్ఞానవాక్యము కలిగిన వాని యొక్క ముఖము తేజస్సుతో. తేజస్సు అంటే ఏమండి?
కాదు. తేజస్సు అంటే వెలుగు. తేజస్సు అంటే తేజో సంబంధమైన పరిశుద్ధులు, అంటే వెలుగు సంబంధమైన, వెలుగు లోకానికి సంబంధించి. తేజస్సు అన్న వెలుగు, శోభ అన్న వెలుగు కదా, ప్రకాశమానమైన వెలుగు అని అర్థం. అవునా? రైట్. వారి ముఖం తేజస్తో నింపబడుతుంది అంటే వెలుగుతో నింపబడుతుంది అంటే ఆ ట్యూబ్లైట్ వెలిగినట్టు వెలుగుతుందని అర్థమా? మరేమిటి? ఆ జ్ఞానం అనే వెలుగు నీలో ఉంటే ఎలాంటి సమస్య ఎదురైనా, శోధన ఎదురైనా, ఎలాంటి సవాలుతో కూడిన సమస్యలు ఎదురైనా, ఎలాంటి సవాలుతో కూడిన సమస్యలు ఎదురైనా కలవరం ఉంటుందా? భయం ఉంటుందా? నెమ్మది లేని స్థితి ఉంటుందా? పిరికితనం ఉంటుందా? అవిశ్వాసం ఉంటుందా? లేదు. వెలుగు అంటే ధైర్యాన్ని కలిగి ఉంటుంది. ఆ సమస్యకు పరిష్కారం నాలో ఉంది, తగిన సమయంలో నేను దాన్ని పరిష్కరించుకోగలను అనే నిశ్చింత నిరీక్షణ కలిగి ఉండడం, అది వెలుగు. అది వెలుగు. అంతేగాని అక్షరార్థంగా వెలుగని కాదు. అక్షరార్థంగా వెలుగని ఎలాంటి పరిస్థితులైనా ఆయన నిబ్బరంగా ఉంటాడు కదా. యేసు ప్రభువారు శిలువ మరణానికి ముందు ఆయన అప్పగించబడినప్పుడు ఆయన కన్నీరు విడిచి ప్రార్థన చేసింది ఎందుకు? కలవరపడింది ఎందుకు? తండ్రితో వేరవుతానని కానీ సెలవుకు భయపడి కాదు. అవును కదా. అలాగే మన జీవితంలో కూడా ఈ బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము అనేటువంటి విషయాలు, ఈ వరాలు మనం కలిగి ఉన్నప్పుడు ధైర్యాన్ని కలిగి ఉంటాం. మనం ఏం చేస్తున్నామో మనకు తెలుస్తుంది, దాని పర్యవసానాలు ఏమిటో మనకు అర్థమవుతాయి. అది లేనప్పుడు ఏమవుతుందేమో, ఆ అక్కని అడుగుదాం, ఈ అన్నని అడుగుదాం, లేదా పాస్టర్ గారిని అడుగుదాం, నెమ్మది ఉండదు, చేసే పని పక్కన పెట్టేస్తాం. ఇక్కడ ఇంకొక మాట చెప్తాను. ఈ 9 కృపావరాల్లో బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము అనే వరాలు అరుదైనవి. అవి పొందుకున్న వారు చాలా కొద్దిమంది ఉన్నారు. ఆనాడు ఆదిమ సంఘములో అయినా, పాత నిబంధన ఇజ్రాయేలు సమాజములో అయినా, ఈనాటి దేవుని సంఘములో అయినా ఈ బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము అనే వరములు చాలా అరుదైనవి. అవి పొందుకున్న వారు చాలా అరుదుగున్నారు. ఎలాగో నేను మీకు చెప్తాను. ఇప్పుడు నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం, 9వ వచనం, 40వ వచనంలో మోషేను కొండ మీదకు తీసుకువెళ్ళి పరలోకములో ఉన్న దేవాలయపు నమూనాను చూపించాడు. నేను నీకు చూపించిన ప్రకారం ఈ మందిరాన్ని కట్టమన్నారు. కట్టమన్నప్పుడు మోషే దాన్ని కట్టడానికి దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి కొందరు వ్యక్తులను సెలెక్ట్ చేసుకున్నారు. వారిలో మొట్టమొదటి ప్రధానమైన వ్యక్తి ఎవరు? బెసలియేల్ గురించి లేఖనం ఏం చెప్తుంది చూడండి. నిర్గమకాండం 31వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు. అతడు అంతకుముందు ఆ పనుల్లో నిపుణుడే, కానీ దేవుని మందిరం కట్టడానికి ఈ లోక సంబంధమైన బుద్ధి పనికి రాదు. కాబట్టి దేవుడు తన ఆత్మతో నింపుతున్నాడు. ఎలాగో చదవండి. జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వాడిని ఏం చేశాడు? దేవుడు. అలాంటి పనులు చేసేవాడు లోకంలో లేరా? ఉన్నారు. 32వ అధ్యాయంలో పొగరు తీసుకొని దూడం చేశాడు అహరోనయ్య గారు. అవునా కదా? ఉన్నారు. 34వ అధ్యాయం చూడండి, 35వ అధ్యాయం 34వ వచనం.
అతడు అంటే ఇంతకుముందు చెప్పబడినటువంటి బెసలియేలు, అది 30-33లో ఉంది. రెండో వ్యక్తి వారికి బుద్ధి పుట్టించాడు. దేవుడు ఇది ఒక వరాన్ని ఇచ్చాడు. ఇచ్చినప్పుడు వారు ఏం చేశారు? బెసలియేలు మరియు అహోలియాబు ఏం చేశారు? 40వ అధ్యాయం 16వ వచనం, నిర్గమాకాండం 40వ అధ్యాయం 16వ వచనం. ఎవరి ద్వారా? వీళ్ళ ద్వారా. వీళ్ళతో పాటు మరికొంతమంది స్త్రీలకు కూడా దేవాలయ తెరల మీద అల్లిక పనులు చేయడానికి వివేకములు పుట్టించారు అని లేఖనాలు చెప్తున్నాయి. అవునా? రైట్. ఇప్పుడు మోషే గారు వీరందరి టీం ద్వారా మోషే గారు చేశారా ఈ ఉపకరణాలన్నీ? కాదు కదా. మోషే గారు ప్లాన్ చెప్పారు. పరలోకంలో చూసిన ప్లాన్ ఏదైతే చెప్పారో ఇప్పుడు దాన్ని అర్థం చేసుకోవాలంటే మోషే గారి మీద ఏ అభిషేకం ఉందో వీళ్ళ మీద కూడా ఉండేనే మందిరాన్ని కట్టాలి. అవునా? అప్పుడు 16 మరలా చదవండి. ఆ ప్రకారం ఏ ప్రకారం? 25:8, 25:9 పరలోకంలో ఏదైతే దేవుడు చూపించాడో ఆ ప్రకారం చేశాను. ఆజ్ఞాపించిన వాటిని అన్నిటినీ చేశాడు. ఆ ప్రకారం చేశాడు, అన్నిటినీ చేశాడు. కొన్ని చేసి కొన్ని ఆపల. అప్పుడు ఏమైంది? 34వ వచనం. సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగి ఉండే దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వజ్ఞుడైన దేవుడు, సర్వాంతర్యామి అయిన దేవుడు. ఆయన తేజస్సు దిగివచ్చి, ఆయన మహిమ దిగివచ్చి భూలోక అప్పుడు దాకా భూమి మీద నివసించడానికి ఆయన రాలేదు. ఆయన వచ్చాడు, వెళ్ళిపోయాడు. అబ్రహాం దగ్గరకు వచ్చినా, యెహోషువ దగ్గరకు వచ్చినా వచ్చారు, వెళ్ళిపోయారు. అబ్రహాం దగ్గరికి, లోతు దగ్గరకు వచ్చారు, వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు భూమి మీద నివసించడానికి వచ్చాడు. భూమి మీద ఎక్కడ నివసించడానికి? ప్రత్యక్ష గుడారంలో తెరల మాటను. ప్రత్యక్ష గుడారంలో తెరల మాటను. ఎవరైనా ఈ సృష్టి అన్ని చేసిన ఆయన. ఇర్మియా ప్రవచన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం చూడండి, లేదు 10వ అధ్యాయం చూడండి. 10వ అధ్యాయం 12వ వచనం. భూమిని సృష్టించాను, స్థాపించాను కదా. భూమి, అవునా, ప్రపంచము, ఆకాశం, ఇవి మూడు దేవుని సంఘానికి రిలేటెడా కాదా? అంటే దేవుని సంఘం యొక్క నిర్మాణం దేంతో పోల్చబడుతుంది? ఆయన సృష్టించిన విశ్వం అంతటితో. నేను మీకు ఒక వర్తమానం చెప్పాను. ప్రకటన 3:12 తీసుకొని ఆలయంలో ఒక స్తంభంగా చేస్తాను జయించిన వారిని. అవునా? ఆలయంలో స్తంభంగా ఉన్నవారు ఉన్నారు, కేఫా, యాకోబులు. కానీ ఆలయంలో ఒక స్తంభంగా చేస్తానంటున్నప్పుడు ఆలయం ఎక్కడ ఉన్నది? జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం లేదు. మళ్ళీ చెప్తాను, ఎప్పుడైనా జ్ఞాపకం చేయండి, మళ్ళీ చెప్తాను కదా. ఆలయంలో ఒక 3:12 ప్రకటన. కదా. ఏమండి, ఒక్క నిమిషం. 20వ అధ్యాయము 21వ అధ్యాయము 21వ అధ్యాయంలో పరలోకంలో నాకు ఏ ఆలయము కనబడలేదు అన్నాడు. ఇక్కడేమో నా దేవుని ఆలయంలో ఒక స్తంభం అన్నాడు. ఆలయమే లేదు, ఆలయంలో స్తంభం అన్నాడు. చెప్పాను, ఎంతమంది జ్ఞాపకం ఉందో? జ్ఞాపకం లేదు. సరే, ఇంకోసారి చెప్తాను. ఇంకోసారి అంటే ఈ మాట నేను మీకు ఎందుకు మీ దృష్టికి తీసుకొచ్చానంటే, దేవుని సంఘమును కట్టడం, ఈ సృష్టిని చేయడం ఎంత కష్టమైందో అంత కష్టమైన పని.
దేవుని మందిరము, అక్షరార్థమైన దేవుని మందిరం కదా, అవునా? ఆ మందిరం దేనితో పోల్చబడింది? తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:15లో దేవుని మందిరము అనగా జీవము గల దేవుని సంఘం. దేవుని సంఘాన్ని ఆయన ఎలా కడుతున్నాడు? 78వ కీర్తన 69వ వచనం. తాను అంతరిక్షమును కట్టినట్టు. ఇర్మియా 10:12లో నేనేం చెప్పాను? భూమిని, ఆకాశమును, ప్రపంచమును సృష్టించిన సృష్టికర్త అని చెప్పి సంఘానికి పోలిక తీసుకొచ్చా. దానికి దీనికి ఏం పోలిక అని ఎవరికైనా ప్రశ్న వస్తే, ఈ సంఘాన్ని ఆయన ఎలా కడుతున్నాడు ఇక్కడ రాయబడి ఉంది. తాను అంతరిక్షమును కట్టినట్టు, తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు. అమ్మో, ఆ నమూనా బెసలియేలు కట్టాలి. అహోలియాబు, బెసలియేలు, వారితో ఉన్న టీం కట్టాలి. వారందరూ ఆ బుద్ధివాక్యాన్ని పొందుకోవాలి. బుద్ధివాక్యము, ఆ బుద్ధిని పొందుకున్నప్పుడే దేవుని మందిరాన్ని కట్టగలం. దేవుని మందిరాన్ని కట్టేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒక 100 మంది విశ్వాసులు ఉంటే ఆ బుద్ధివాక్యం అనే వరం కలిగినోడు ఒక్కడే ఉంటాడేమో, లేదు ఇంకొకరు ఉంటారేమో. ఇజ్రాయేలీ జనాంగం ఎంతమంది? ఆనాడు ఐగుప్తులోని బయటకు వచ్చినప్పుడు, బెసలియేలుని ఎన్నిక చేసుకున్నప్పుడు ఇంచుమించు 30 లక్షల మంది, 30 లేదా 40 లక్షల మంది. అందులో దేవుని మందిరాన్ని కట్టడానికి ఎన్నిక చేయబడిన వ్యక్తి, ప్రధానమైన వ్యక్తులు ఇద్దరు. వారికి సహకారులుగా ఉన్నవారు కొద్దిమంది ఉండవచ్చు, అది వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంత తక్కువ. ఆ 30 లక్షల మందికి కానీ బుద్ధివాక్యం పొందుకున్న వాళ్ళు ఎంతమంది? చాలా కొద్ది మంది. అందుకే ఈ వరం చాలా అరుదైంది అని అంటున్నాను. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యం అనే వరము అరుదైనది అంటున్నాను. మీరు లేఖనాలు పరిశీలించండి. ఎవరైతే ఈ వరాన్ని కలిగి ఉన్నారో అని లేఖనాలు చెబుతున్నాయో వారందరూ కూడా పరిపాలకులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెబుదామా? సొలొమోను అడిగాడు, ఇంత గొప్ప జనమును పరిపాలించటకు నాకు శక్తి చాలదు. ఆయనకి ఇచ్చారా? పరిపాలకుడా కాదా? దావీదు సుబుద్ధి కలిగి, ఏం కలిగి? గొప్ప పరిపాలకుడా కాదా? గొప్ప పరిపాలకుడా కాదా? సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనంలో అబిగయీలు గురించి చెబుతూ ఆమె సుబుద్ధి కలిగినటువంటి వ్యక్తి అని లేఖనం చెప్పబడేది. కాబట్టి తాను మరణం నుండి తప్పించుకోగలిగింది దేవుని చిత్తానుసారుడైన మనుష్యుడు యొక్క దేవుని సంకల్పంలో పాలిభాగస్రాలు కాగలిగింది. మామూలు విషయమా అండి? ఉగ్రతకు పాత్రమైన కుటుంబం ఆ కుటుంబం. ఇప్పుడు ఆవిడ కనుక ఆ బుద్ధి అనేది లేకపోతే, ఆ వరం లేకపోతే, దావీదు గారు ఎంత కోపంతో వస్తున్నారు, వాళ్ళ ఇంటి వారందరినీ చంపేయాలని. ఆవిడ కూడా చనిపోయేది కదా. ఆలోచన చేయండి. అలాగే యెహోయా యూదా అనే ఆయన కూడా ఇట్లా బుద్ధివాక్యం పొందినవాడు. ఈరోజు దేవుని సంఘాన్ని నడిపించడానికి దేవుని చేత నియమించబడిన అధ్యక్షుడికి కూడా ఇది ప్రత్యేకమైన నియమం. చూడండి, తీతుకు వ్రాసిన పత్రిక కానీ, తిమోతికి వ్రాసిన పత్రిక కానీ. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఏ బుద్ధి? ఇదే మాట తీతుకు రాసిన పత్రికలో ఉంటుంది. మోషే గారి గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 11:27లో ఆయన స్థిరమైన బుద్ధి గలవాడయ్యని ఉంటుంది. ఆయన గొప్ప నాయకుడు. అంత పెద్ద భాష గారు ఎవరు లేరు. ఒక్కరోజు 30 లక్షల మంది, 40 లక్షల మందికి బాప్తిస్మం ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, ఈ మాటలు మనసును పెట్టండి. బుద్ధివాక్యం అనేటువంటిది ఈనాడు ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎందుకు?
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:11లో తన ఇష్టం చొప్పున వరాలు ఇస్తున్నాడు అని ఉన్నది. రోమాపత్రిక 7:7లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే 7:7 చూడండి. 6-7 కలిసి ఉన్న లేఖన భాగం. అది ఈ వరాలు ఎవరి వలన పొందుకుంటాం? దేవుని వలన పొందుకుంటాం. అది ఆయన ఇష్టం చొప్పున ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. బెసలియేలుకు దేవుడు ఆ వరాన్ని ఇచ్చినప్పుడు దేవుని మందిరాన్ని కట్టడానికి ఆ వరం ఉపయోగపడేది. మోషేకి ఆ వరం ఇచ్చినప్పుడు దేవుని ప్రజలను ఏకతాటి మీద నడిపించడానికి ఆ వరం ఉపయోగపడింది. యెహోషువకు ఆ వరం ఇచ్చాడు దేవుడు. మోషే యొక్క పిలుపు ఏమిటో చెప్పండి? దేవుని ప్రజలను ఐగుప్తు దాస్యత్వంలో నుండి విడిపించి వాగ్దాన భూమికి తీసుకువెళ్ళడం. అవునా? ఆ ప్రయత్నం చేశారు. చివరిలో దేవుని ప్రణాళిక ప్రకారం ఆయన వెళ్లకుండా ఆగిపోయాడు. తర్వాత దేవుడు యెహోషువను పిలిచాడు. యెహోషువ యొక్క పిలుపు ఏమిటి? ఏమండి? గట్టిగా ధైర్యంగా చెప్పండి. సగం చెప్పి ఆపైతే ఖాళీలు ఎవరు పూరించాలి? ఐగుప్తుడిని బయటకు వచ్చిన ఇశ్రాయేలీ ప్రజలను యోర్దాను నది దాటింపజేసి వాగ్దాన భూమికి తీసుకువెళ్ళి అక్కడున్న శత్రువులను జయించి స్వాస్థ్యాన్ని వారికి పంచిపెట్టాలి. అందుకోసం మోషేతో చెప్పాడు, దేవుని ఆత్మ కలిగిన యెహోషువను అభిషేకించు. 34వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 6-7 వచనాల్లో మోషే చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు ఏమైంది? జ్ఞానపూర్ణ. చదవండి ఆ వచనం. ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయం 6-7 వచనాల్లో మనం చూస్తాం ఆ మాట. తొమ్మిది. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మపూర్ణుడాయను. ఎందుకు జ్ఞానాత్మపూర్ణుడయ్యాడు? అక్కడ బెసలియేలు ఎందుకు జ్ఞానాత్మపూర్ణుడయ్యాడు? అక్షరార్థమైన దేవుడు నివసించే మందిరం కట్టడానికి. ఇక్కడ యెహోషువ ఎందుకు జ్ఞానపూర్ణాత్ముడయ్యాడు? అక్షరార్థమైన దేవుని సమాజంలోని మొదటి భాగం ఇశ్రాయేలీలు, రెండవ భాగం ఎవరు? అన్యులు. వారు అక్షరార్థమైన వాగ్దాన భూమిని స్వతంత్రించుకునేటట్లు చేయడానికి, వారికి గొడవలు లేకుండా స్వాస్థ్యాన్ని పంచిపెట్టడానికి. దేవుని జ్ఞాన పూర్ణాత్మ బుద్ధివాక్యం కావాలి, జ్ఞానవాక్యం కావాలి. ఎరికో దగ్గరికి వెళ్ళాడు. యోర్దాన్ నది దాటి వెళ్ళారు కదా. దాటి వెళ్ళిన తర్వాత పాళెమంతా నిద్రపోతుంది. రాత్రిపూట ఈ దైవ సేవకుడు బయటకు వచ్చి పాళెం వెలుపటికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడేమో. బహుశా ఖడ్గం దూసినటువంటి ఒక సేనాధిపతి వచ్చాడు. 5వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎవరు నువ్వు? మా పక్షం, మా విరోధి పక్షం అని అడిగాడు. నీ పక్షం కాదు, విరోధి పక్షం కాదు. నేను ఎవరి పక్షం? యెహోవా పక్షం అన్నాడు. అప్పుడు సాగిలపడ్డాడు. ఆయన కూడా యెహోవా పక్షం కనుక ఎరుకోను ఎలా జయించాలో ఆలోచన చెప్పాడా లేదా? ఏంటి ఆలోచన? 6 రోజులు ఏ శబ్దము లేకుండా ఒక మారు ఎరుకో ప్రాకారాల చుట్టూ తిరగండి. 7వ దినాన 6 మార్లు తిరిగి 7వ మారు కేకలు వేయండి. యెహోవా తన హస్త బలము చేత హస్తగతం చేసుకున్నారా లేదా ఎరుకో పట్టణాన్ని? అక్కడ ఆయనకి ఇవ్వబడింది ఏమిటి? బుద్ధివాక్యం. ఆ సమయంలో నువ్వేం చేయాలి? మరి 3-4 అధ్యాయాలలో యోర్దాను నది ఉధృతంగా ప్రవహిస్తుంది గట్ల వరకు. యోర్దాను నది అంటే చాలా ఏటవాలుగా ఉండేటువంటిది, చాలా ఎత్తు నుండి డౌన్కి వెళ్ళేది. దాని యొక్క గమ్యము అరాబా దగ్గర ఉప్పు సముద్రంలో కలుస్తుంది. దానిలో ఏదన్నా పడితే అది ఇనుము వస్తువైనా వెళ్ళిపోతుంది.
యోర్దాను నది దాటడం చాలా ప్రమాదం అని చెప్తారు. అలాంటి యోర్దాను నది 30-40 లక్షల మంది దాటాలి. అప్పుడు దేవుడు ఆలోచన చెప్పాడో చెప్పలేదా? ఏమని? యాజకులు మందసాన్ని మోసుకొని ముందుగా నడవాలి, 2000 మూరల వెనుక మిగిలిన వారు నడవాలి. యాజకుల యొక్క పాదాలు యోర్దాను నది నీళ్లను తాకినప్పుడు 2గా పాయలవుతుంది, జలరాశులు కూర్చబడతాయి ఆదాముపురం వరకు. అప్పుడు నడిచి వెళ్ళాలి, యాజకుల మధ్యలో నిలవబడాలి, 12 రాళ్ళు పెట్టాలి. ఈ ఆలోచన అంతా చెప్పారా లేదా? ఇది బుద్ధి వాక్యం. ఎందుకు? ఆ సమస్యను జయించడానికి. యోర్దాను నది దాటకపోతే వాగ్దాన భూమిలోకి వెళ్ళలేరు. అదే ఆత్మీయ అర్థం ఏమిటి? యోర్దాను నదిని దాటడం అంటే, యోర్దాను అనేది మరణం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నేను కాను క్రీస్తు అని నువ్వు చెప్పగలిగితే, ఇంకో కోణంలో నిన్ను నువ్వు ఉపేక్షించుకొని నీ కొరకైన సిలువను మోస్తూ నువ్వు వెంబడిస్తే యోర్దాను నదిని దాటడం. అలా కాకుండా నేను కొంచెం ఇది కొంచెం అది కాదు. యోర్దాను నది దాటితేనే, యోర్దాను నది దాటితేనే. ఇలా అనేక వచనాలు, అనేక మంది భక్తుల జీవితాల్లో ఈ బుద్ధివాక్యం ఎలా పనిచేసిందో మనం చూస్తాం. యోబు గారి అనుభవాన్ని చూడండి. యోబు గ్రంథం 30వ అధ్యాయం 16వ వచనం. ఆ 27. ఎందుకు ఇవన్నీ? ఇప్పుడు యోబు గారి సమస్య ఏంటి? యోబు గారి సమస్య ఏమిటి? సమస్తము పోయినాయి, భార్య తృణీకరించారు, ఇప్పుడు ఈయన ప్రభు కొరకు నిలవబడ్డారు. స్నేహితులు వచ్చి భౌతికపరమైన నేత్రాలతో ఆ పరిస్థితులను చూసి వాళ్ళ జ్ఞానము చొప్పున ఆయన్ని విమర్శిస్తూ వస్తున్నారు. ఇలాంటప్పుడు ఈయన చెప్పే సమాధానాలు వాళ్ళకి తృప్తికరంగా లేవు. ఎలా ఒప్పించాలో ఈయనకి తెలియడం లేదు. అలాంటి పరిస్థితుల్లో నా ఆత్మ నాలో కరిగిపోయి ఉన్నది. 29 అంతా తన సాక్ష్యాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. అయినా కూడా వాళ్ళు ఒప్పించబడలా. కాబట్టి ఇతను అంటున్నాడు, నా ఆత్మ నాలో కరిగిపోయి ఉన్నది, ఆపద్దినములు నన్ను పట్టుకొని ఉన్నవి, రాత్రివేళ నా ఎముకలను నాలో విరగొట్టబడినట్లున్నవి, నన్ను బాధించు నొప్పులు నిద్రపోవు, నా పేగులు 27 పేగులు మానక మండుచున్నవి, అపాదాయ. అంటే నిత్యము పోరాటం. పోగొట్టుకున్నాడా? 10 మంది పిల్లల్ని, ఆస్తిని పోగొట్టుకున్నాడా? ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడా? సమస్తాన్ని పోగొట్టుకున్నాడా? పైన గాయాలు, సోలాలు వంటి మాటలతో గాయాలా? కానీ దేవుని పట్ల ఉన్నటువంటి ఆ విశ్వాసం ఆయనలో ఉండి చెదిరిపోలా. దాన్ని నిలవబెట్టుకోవడానికి, దానిని బట్టి వీళ్ళని ఒప్పించడానికి ఇతని అంతరంగంలో పోరాటం జరుగుతుంది. భార్య చెప్పినట్టు యెహోవాను దూషించి మరణమైపోతే అసలు ఈ పోరాటమే ఉండదు కదా. ఇప్పుడు ఈ విషయాలన్నీ మనకెందుకండి? ఈ విషయాలన్నీ మనకెందుకు? యెహోషువ గారు బుద్ధివాక్యాన్ని పొందుకున్నారు, మోషే గారు స్థిరబుద్ధి కలిగి ఆయన వెంబడించారు. అవునా? బెసలేలు, అహోలియాబు ఆ బుద్ధి జ్ఞానములు కలిగి దేవుని మందిరాన్ని కట్టారు. అంటే దేవుని సంఘాన్ని కట్టడానికి అది పోల్చబడింది అని చెప్పుకున్నాం. అది కట్టడానికి వాళ్ళు పోరాటంలోనే వారి జీవితాలు గడిపారు. క్రొత్త నిబంధన సంఘమైన మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఎఫెసీ 6:12 చూడాలా? ఏలయనగా మనము పోరాడునది అంధకార సంబంధులకు, లోకనాథులను, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలు, ప్రధానులు, అధికారులు. మరి ఇప్పుడు మనకు కావాల వద్ద బుద్ధివాక్యం? ఎందుకు? నేను సజీవమైన రాయిగా కట్టబడ్డానికి
రెండు, దేవుని సంఘం కట్టబడ్డానికి, నీ కుటుంబం కట్టుకోవడానికి నీకు అది కావాలి. బుద్ధివాక్యం కావాలి, బుద్ధివాక్యం కావాలి. ఇలా దానియేలు గురించి చాలా ప్రశస్తమైన మాటలు ఉన్నాయి. మొదటి అధ్యాయం 17వ వచనం. 3, 4 వచనాల్లోనే ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు, రాజకుటుంబాల్లో ఉన్న వ్యక్తులను సెలెక్ట్ చేసుకున్నట్లుగా మనం లేఖనం చూస్తాము. 17వ వచనంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం చూస్తాం. ఏమనగా ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. 5వ అధ్యాయం 11వ వచనం. పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. 6వ అధ్యాయం 3వ వచనం. ఈ వరము కలిగిన ఇతనిని 20వ వచనంలో దర్యావేషి ఏమని పిలిచాడు చూడండి. 6:20. జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు. దేనిని బట్టి? బుద్ధివాక్యాన్ని బట్టి. ఆ వరాన్ని ఉండబట్టి, ఆ వరం ఉండబట్టి అతడు రాజుల చేత ఏమని పిలువబడ్డాడు? జీవము గల దేవుని. దానియేలు కనపడడం లేదు. దానియేలులో దేవుని సేవకుడిని చూసింది ఆనాటి ప్రభుత్వం. దేవునికి స్తోత్రం చెప్దామా? చూడండి, ఆ వరాన్ని నువ్వు కలిగి ఉంటే నీలో దేవుణ్ణి సేవించేటువంటి వ్యక్తిని లోకం చూడగలుగుతుంది. బుద్ధివాక్యం లేకుండా మానవ మేధస్సుతో కట్టేటువంటి సంఘాలు ఉన్నాయి. మానవుల బుద్ధి జ్ఞానములతో, మానవుల బుద్ధి జ్ఞానంతో కట్టుకునే కుటుంబాలు ఉన్నాయి. అవి నెమ్మదిగానే ఉంటాయి, అవి సమాధానంగానే ఉంటాయి. కానీ దేవుడు కోరుకున్న విధంగా కట్టబడవు. దేవుడు కోరుకున్న విధంగా కట్టబడితే ఎలా ఉంటాయి? ఒక యెహోషువ గారి జీవితం ఎప్పుడైనా నెమ్మదిగా ఉందా? మోషే గారి జీవితం ఎప్పుడైనా నెమ్మదిగా ఉందా? దానియేలు గారి జీవితం నెమ్మదిగా ఉందా? యోబు గారి జీవితం నెమ్మదిగా ఉందా? సొలొమోను గారి ఏ భక్తుడైన బుద్ధివాక్యం కలిగిన వ్యక్తుల జీవితాలు నెమ్మదిగా లేవు. అలాగని అపజయాలు ఉన్నాయా? అన్ని విజయాలే. వారి శత్రువులు వాళ్ళని చూసి భయపడిపోయారు. దావీదు గారి జీవితం నిత్యం పోరాటమే. ఆయన దేవుని చిత్తానుసారుడైన మనుష్యుడు. నువ్వు ఆ వాక్యాన్ని, ఆ వరాన్ని నువ్వు కలిగి ఉంటే నీ జీవితంలో నిత్యం పోరాటమే. ఆ పోరాటంలో ఎప్పుడు అపజయం ఉండదు, ఎప్పుడు మెలకువ కలిగి ఉంటాం. చురుకైన వ్యక్తి. ఇలాగూ కొన్ని 10 మంది ఉన్నారు బుద్ధివాక్యము అనే వరాన్ని కలిగినటువంటి భక్తులు. కొరత నిబంధనకు వచ్చేటప్పటికి పౌలు గారు, అపోస్తలు, వారందరూ దేవుని ఆత్మపూర్ణులు, క్రీస్తుని కలిగిన వారు. క్రీస్తు అంటేనే బుద్ధి జ్ఞానముల సర్వసంపద కలిగిన వ్యక్తి. నేను కాను క్రీస్తు అని చెప్పగలిగాడు. అంటే పౌలు గారు కూడా బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయనలో ఉన్నట్ట లేనట్ట? నేను కాను క్రీస్తు అంటే క్రీస్తు ఆయనలో ఉంటే, క్రీస్తులో బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఉన్నప్పుడు పౌల్లో ఉన్నట్ట లేనట్ట? మరి ఆయనకి ఇచ్చిన దేవుడు మనకిస్తాడు ఇయ్యడా? ఎప్పుడు? నేను కాను అని నువ్వు అనగలిగితే, నేను కాను అని నువ్వు అనగలిగితే ఎలా ఉన్నావు ఆలోచించాలి. ఇట్లా కొన్ని 10 ఉదాహరణలు చెప్పగలను. మీరు కూడా ధ్యానం చేయగలుగుతారు. అది సమస్య కాదు, ఆలోచన నేను చెప్పాను. ఇప్పుడు ఆ బుద్ధివాక్యాన్ని మనం ఎలా పొందుకోవాలి? ఎంత చెప్పి ఆ సొల్యూషన్ నేను మీకు చెప్పకపోతే అన్యాయం చేసినట్టు. బుద్ధివాక్యాన్ని మనం ఎలా పొందుకోవాలి కదా? దేవుడు ఎలా ఇస్తాడు? దేవుడు ఎలా ఇస్తాడు? ఇప్పుడు మోషేని సెలెక్ట్ చేసుకున్నప్పుడు, లేదు అహోలియాబు బెస్సలియేలును సెలెక్ట్ చేసుకున్నప్పుడు వారితరులకు ఆ బుద్ధిని నేర్పారు. ఉదాహరణకు మోషే గారి యొక్క సన్నివేశం చూడండి. ఇట్లా చాలా ఉన్నాయి, అవన్నీ నేను చెప్పడం లేదు. ఆలోచన మీకు అర్థమైందని నేను నమ్ముతున్నాను. బుద్ధివాక్యము అనేది ఎంత శక్తివంతమైన వరమో అర్థమైందని నేను నమ్ముతున్నాను. అది చాలా అరుదైంది అని చెప్తూ ఉన్నాను.
ఉదాహరణకు ఆనాడు ఇజ్రాయేలీ సమాజంలో అయినా దేవుని ప్రత్యక్షతల యందు తెలివి కలిగిన కాళిపోతించండి ఒక్కడే. దేవుని ప్రత్యక్షతల యందు తెలివి కలిగిన జకరియా. జ్ఞాపకం వచ్చిందా? దినవృత్తాంతముల గ్రంథంలో కదా. ఏ సమయంలో ఏం చేయాలో తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారట? 200 మంది ఉన్నారట ఆనాటి ఇజ్రాయేలీ సమాజంలో. అన్ని లక్షల మందికి 200 మందే బుద్ధివాక్యం జ్ఞానవాక్యం కలిగి. ఆ వరం ఎంత శక్తివంతమైందో. అయినా ప్రభు దాన్ని అడగమని చెప్పలేదు, ఆశ అడగమన్నాడు. కానీ అన్నిటికంటే శ్రేష్టంగా విశేషంగా దేన్ని అడగమన్నాడు? గత వారం చెప్పుకున్నాం, ప్రవచన వరం అవసరం. ఇక్కడ ఏ వరాన్ని మనం పొందుకున్నా ఆ వరము మనం కలిగి ఉన్నాము అంటే అర్థమేమిటి? దేవుని సన్నిధిని కలిగి ఉన్నామని అర్థం. ఆ వరాన్ని మనం ఎత్తిపడుతున్నాము, ఉపయోగిస్తున్నాము అంటే అర్థమేమిటి? దేవుని సహవాసాన్ని కలిగి ఉన్నామని అర్థం. వరాన్ని కలిగి ఉంటే దేవుని సన్నిధిని కలిగి ఉన్నాము. దాన్ని ఉపయోగించకుండా గూట్లో పెట్టేస్తే ఆ వరం ఎక్కడ ఉంటుంది? ప్రభు ఆడే ఉంటాడు. సన్నిధి ఉంటుంది, ప్రజెన్స్, కానీ సహవాసం ఉండదు. ఆ వరాన్ని ఎత్తిపెట్టినప్పుడు, ఒక స్వస్థత వరం వ్యాధిగ్రస్తుడైన వ్యక్తి ఎదురైనప్పుడు, ఒక బుద్ధివాక్యం అనే వరం, ఎవరైనా సమస్యతో నీ దగ్గరకు వచ్చారు, దానికి సులువైన పద్ధతిలో ఒక పరిష్కారాన్ని చెప్పేది బుద్ధివాక్యం. సొలొమోను గారు చెప్పలేదా? ఆ పిల్లోడు చనిపోయిన సందర్భంలో 2 వేశ్యలైన తల్లులకు ఎంత సులువుగా చెప్పారు. అది బుద్ధివాక్యం. బుద్ధివాక్యం బుద్ధివాక్యం అనే వరం ఆశీర్వాదాన్ని తెస్తుంది. బుద్ధివాక్యం అనే వరం ఘనతను తీసుకొస్తుంది. ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. నేను ఆ కోణంలో ఇప్పుడు చెప్పడం లేదు, కానీ మనకున్న సమయాన్ని బట్టి బుద్ధివాక్యాన్ని మనం ఎలా పొందుకోగలం? మొట్టమొదటిగా నిర్గమకాండం 33:11. కదా, మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ వాక్యాన్ని తీసుకొచ్చి వీళ్ళకి చెప్తున్నాడు. కొన్నిసార్లు అన్యజనులైన వ్యక్తుల ద్వారా కూడా బుద్ధివాక్యాన్ని మనకు అందిస్తాడు. ఉదాహరణకు 18:17 నిర్గమకాండంలోనే మోషే మామ అయిన యిత్రో ద్వారా మోషేకి ఆలోచన చెప్పించాడా లేదా? ఇంతమందికి తీర్పు తీరిస్తే నువ్వు అలసిపోతావు, మన భాషలో చెప్తే సస్తావు, కాబట్టి 10 మందికి ఒకడు, 150 మందికి ఒకడు, 100 మందికి ఒకళ్ళు న్యాయాధిపతులను జటిలమైన వాటిని నీ దగ్గరకు తీసుకురమ్మను. ఆలోచన దేవుడు ఆమోదించాడా లేదా? ఆమోదించాడు. మనం గుర్తుపట్టాలి. అంటే బుద్ధివాక్యం నీకు ఎలాగొస్తుంది? యాజకుల ద్వారా, సంఘాన్ని నడిపించే నాయకుల ద్వారా వస్తుంది. వారు దేవునితో మాట్లాడే అనుభవాన్ని కలిగిన వారైతే, అంటే దేవుని స్వరాన్ని విని గ్రహించగలిగిన వారైతే, దేవుని స్వరాన్ని ఎలా వింటారు? అది ఇంకో అంశం. 5 విధాలుగా. ఇప్పటి వరకు నేను మీకు 5 విధానాలు చెప్పాను. ఇంకొక విధానం చెప్పాను. ఇది ఒక ప్రత్యేక వర్తమానంగా చెప్పాలి, కానీ ఇక్కడ అవసరత కనుక చెప్తుంది. నిశ్శబ్ద స్వరం ద్వారా దేవుడు మాట్లాడతాడు. అది ఎప్పుడంటే మన మనస్సును దేవునికి అప్పగించుకున్నప్పుడు, మౌనంగా కనిపెడుతూ ఉన్నప్పుడు మన మనస్సులో ఎన్నో తలంపులు వస్తాయి. ఏ అంశం కొరకు ప్రభు సన్నిధిలో మోకరించామో ఆ అంశం కొరకు మన మనస్సును అప్పగించుకొని మౌనంగా కనిపెడుతూ ఉన్నప్పుడు మన మనసుకు ఎన్నో తలంపులు వస్తూ ఉంటాయి. ఆ తలంపులు దేవుని యొద్ద నుండి వస్తున్నాయా లేదా
అనేది మనం రూఢిపరుచుకోవడానికి ఆ వచ్చిన తలంపును మౌనంగానే లేఖనాలతో సరిపోల్చినప్పుడు, ఆ వచ్చినటువంటి తలంపు ప్రేరేపణ లేఖనంతో సరిపోయినప్పుడు, ఇదంతా మౌన భాషే, దేవుని స్వరంగా గుర్తుపట్టు. దాన్ని గుర్తుపట్టినప్పుడు దానిని ఏ వ్యక్తులకు అది అవసరమో అది తెలియపరుస్తాడు యాజకుడు నిశ్శబ్ద స్వరం ద్వారా. దాని ఆలోచన చెప్పాను, వివరణ దేవుని చేతమైతే మరొక వర్తమానంలో మనం ధ్యానం చేద్దాం పూర్తిగా వివరంగా. నేను మీకు పరిచయం చేస్తున్న అంశము బుద్ధివాక్యం పొందుకోవాలని ఎంతమందికి ఉన్నది? దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరికి ఉన్నది. ఎలా పొందుకోగలుగుతాం? యాజకుని ద్వారా. యాజకుని ద్వారా ఎలా పొందుకుంటాం? యాజకుడు దేవుని స్వరాన్ని వినే అనుభవం కలిగిన వాడై ఉన్నప్పుడు. యాజకులందరూ యాజకులు కాదు, సేవకులందరూ సేవకులు కాదు. అంటే ఆయన చెప్పినటువంటి సందేశం ఏదైతే ఉందో, నీ సమస్యకు అవసరతకు అయిన పరిష్కారం, దాని యొక్క లేఖన సారాంశ సత్యమును క్రోడీకరించి చెప్పినప్పుడు ఆయన దేవుని స్వరాన్ని విన్నట్టు. ఈయనేదో చెప్పి దేవుడు నాకు ఇలా కల్లో చెప్పాడు అందుకే నేను నీతో చెప్తున్నా, కాదు, అది దేవుని స్వరం కాదు. ఆయన ఏది చెప్పినా దాన్ని ఖండించే వచనం ఎక్కడ ఉండకూడదు. ఇది ప్రాథమిక నియమం. అది విజయకుమార్ అయినా ఇంకెవరైనా కూడా, ఎంత గొప్ప ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దైవ సేవకుడైనా, దేవుడు నాతో చెప్పాడు బ్రదర్ నువ్వు ఇలా చెయ్యి, చూడు లేఖనంలో ఉన్నదా లేదా. అలా ఉంటేనే అది దేవుని స్వరం, లేకుంటే కాదు. రెండవది యెషయా ప్రవచన గ్రంథం 28వ అధ్యాయం 9-10 వచనం. 9-10 నుండి. పదకొండు. పదకొండు చదువు తల్లి. ఈ జనులతో ఎలాగ మాట్లాడుతున్నాడు? ఆయన మాట్లాడితే బుద్ధివాక్యమే, జ్ఞానవాక్యమే. అంటే అన్య భాషల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఆయన మాట్లాడినప్పుడు ఆ బుద్ధి మనకు కలుగుతుంది. బుద్ధి మనకు ప్రవచన వరం చెప్తూ ఉన్నప్పుడు అన్య భాషల ద్వారా ప్రవచనం వస్తుందని చెప్పారు. అట్లాగే బుద్ధివాక్యం కూడా వస్తుంది. దాని వివరణ ఇంకోసారి ధ్యానం చేద్దాం. మరి ఒక మాట, పరిశుద్ధాత్ముడే డైరెక్ట్గా. మరి అన్య భాషలు మాట్లాడడం పరిశుద్ధాత్మ వరం కాదా అంటే పరిశుద్ధాత్మ వరమే, అది వరం. ఇక్కడ పరిశుద్ధాత్ముడే డైరెక్ట్గా మాట్లాడే అనుభవం. చూడండి 8వ అధ్యాయము 29. ఎనిమిది 29 అపోస్తలుల కార్యము గ్రంథం. బుక్తో చెప్పలేదు కదా. కదా. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో చేయవలసిన పనిని చెప్పారు కదా. 39 ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. అవునా. 10-19 పేతురు చర్మకారుడైన సీమోను ఇంట ఉన్నప్పుడు జరిగిన సంఘటన. 10-19 అపోస్తల కార్యము. కదా. డైరెక్ట్గా దేవుని ఆత్మ
మాట్లాడకపోతే వెళ్ళేవాడు ఈయన. అంతకుముందు దర్శనం 3 సార్లు వచ్చింది. 4 చెంగులు కలిగినటువంటి దుప్పట్లో చతుష్పాదులైన అపవిత్రమైన జంతువులను చంపుకొని తినమని. అవునా? లేదు. ఆ దర్శనం రాకపోతే, దేవుని ఆత్మ ఆయనతో మాట్లాడకపోతే, ఆ బుద్ధివాక్యం ఆయనకి ఇవ్వకపోతే వెళ్ళేవాడు కాదు కొన్నేళ్ళ ఇంటికి. అన్యజనులకు రక్షణ ఇవ్వడానికి అక్కడ జరిగినటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం కదా. అపోస్తలుల కార్యం గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం. ఎలా మాట్లాడుతున్నారు? ఫిలిప్ దగ్గర ఆత్మ డైరెక్ట్గా మాట్లాడారు. ఇక్కడ దర్శనం ద్వారా, యాజకుల ద్వారా, అన్య భాషల ద్వారా, తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా, తర్వాత దర్శనం ద్వారా ఏం చేయాలో చెప్పారు. ఇక్కడ నేను వివరించడం లేదు. అలాగే దేవదూతలను పంపిన సందర్భాలు ఉన్నాయి. దూతల ద్వారా ఒక ఉదాహరణ చెప్పండి, మీకు చాలా ఉన్నాయి. దేవదూతల ద్వారా వర్తమానం పొందుకున్న భక్తులు ఎవరు? ఏమండి? మరియా, నీవు నాకు ప్రియుడవు, బహుప్రియుడవు, దానియేలు గారు. అవునా? ఇట్లా దూత, చెరసాల్లో ఉన్నటువంటి పేతురు దగ్గరికి వచ్చిన దూత, అపోస్తలు 12 మంది చెరసాల్లో ఉన్నప్పుడు 5వ అధ్యాయంలో దూత వచ్చారు, దూతల ద్వారా. మరి మనకు హెబ్రీయులకు రాసిన పత్రిక 1:14, రక్షణ అను స్వాస్థ్యము పొందబోచున్న మనకు వీరందరూ పరిచారం చేయుటకై పంపబడిన ఆత్మలు గారా. ఎవరు వాళ్ళు? దేవదూతలు. మీ పాస్టర్ గారు చెప్తాడా చెప్పడా? నేను వెళుతున్నప్పుడు నా వాహనానికి చుట్టూ దేవదూతలు ఉంటారని. అబద్ధం చెబుతున్నాడా, నిజం చెప్తున్నాడా? అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. దేవునికి స్తోత్రం చెబుతామా? నువ్వు నమ్మకపో, నా అనుభవం అది. నువ్వు అనుభవిస్తే నీకు తెలుస్తుంది. దేవునికి స్తోత్రం చెబుదామా? 69వ కీర్తన 5వ వచనం. చాలా విధాలు 69:5. కదా, తన బుద్ధిహీనతను గురించి చెబుతూ నీ కొరకు కనిపెట్టుకొని వారికి అంటే ఇప్పుడు నా బుద్ధిహీనతను ఒప్పుకుంటున్నాడంటే ఏం కావాలి అయ్యగారికి? 119వ కీర్తన 34వ వచనం. ఏం దయచేయాలి? అడగాలి ప్రార్థన ద్వారా. 73వ వచనం. అది ఆజ్ఞలు నేర్చుకున్నట్లు అంటే ప్రార్థన ద్వారా బుద్ధివాక్యాన్ని మనం పొందుకుంటాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. ఎంత? అంతా ఇచ్చి. ఈ పాస్టర్ గారు ఏదో ప్లాన్ వేసుకొని వచ్చాడు ఇంటికాడ. అవునా? అట్లా అనుకునే వాళ్ళు ఉంటే ఇవి నా మాటలు కాదు, నేను రాసుకొచ్చిన బైబిల్ కాదు. ఈ పని నేను చేస్తున్నానండి. దేవుడు నాకేమి ఇచ్చాడు అదంతా దేవుని పని కొరకు ఖర్చు పెడుతున్నబట్టే ఈరోజు నేను ఏదైనా కొంచెం బుద్ధి, కొంచెం జ్ఞానం కలిగి ఉన్నానంటే దైవిక సంబంధమైనది. నన్ను నేను వ్యయపరచుకోవడాన్ని బట్టే దేవుని సన్నిధిలో నేను చెప్తున్న సాక్షి. నువ్వు కూడా దేవుని కొరకు నిన్ను నువ్వు వ్యయపరచుకోండి. నీ సంపాదన అంతా ఇచ్చి అంటే పాస్టర్ గారికి ఇవ్వమని కాదు, అవసరమైతే ఇవ్వాలి. పాస్టర్ గారు చేస్తున్న దైవ కార్యం అది దేవుని కార్యం అన్నప్పుడు నా వంతుగా నేను అని నీకు ఆశ కలిగితే ఇవ్వు. అది మాత్రమే కాదు, ఇక్కడ ఇదిగో ఈ ఆత్మ రక్షించబడడానికి ఈ పని నేను చేయాలి,
అనే ప్రేరేపణ నీకు వస్తే ఆత్మ కొరకు ఖర్చు పెట్టు. ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టి ఆటోలో చర్చకి తీసుకురా. నీకు చెప్పడం చేత కాకపోతే బైబిల్ కావాలి అంటే ఒక 200, 300 ఖర్చు పెట్టి ఒక బైబిల్ కొని. ఇవి దేవుని కొరకు సంతోషంగా వ్యయపడవలసిన విషయాలు. ఒక్కసారి నీ ఆస్తి అంతా కాదు, కొంచెం కొంచెంగా నువ్వు ఖర్చు పెట్టాలి. నువ్వు ఖర్చు పెట్టేది సరైన దారిలో నువ్వు ఖర్చు పెడుతూ ఉంటే అప్పుడు ఎక్కువ ఖర్చు పెట్టడానికి కూడా దేవుడు నీకు మార్గం తెరుస్తాడు. ఒక్కసారిగా మొత్తం కాదు. నా జీవితం చూడండి, మొదట 3 ఏళ్ళు పరీక్షించాడు, తర్వాత ఇంచుమించు 10-12 ఏళ్ళు ఎంత కావాలో అంతే ఇచ్చాడు. అప్పటికి ఎన్నేళ్ళు అయినాయి? 15 ఏళ్ళు. తిరిగి గత 2-3 ఏళ్ళ బట్టి అవసరత కంటే కొంచెం ఎక్కువ ఇస్తున్నాడు. ఇప్పుడు అవసరత కంటే కొంచెం ఎక్కువ ఇచ్చినప్పుడు దాన్ని నేను ఎలా ఖర్చు పెడుతున్నానో ఆయన చూస్తున్నాను. ప్రాక్టికల్గా మీరు నన్ను చూస్తున్నారు. ఏమైనా నన్ను నేను కట్టుకోవడానికి, నా కుటుంబాన్ని కట్టుకోవడానికి, నాకు ఇచ్చినటువంటి సంఘం కట్టబడడానికి ఏమైనా నేను కొంచెం బుద్ధివాక్యము, జ్ఞానవాక్యం అనే వరాన్ని నేను కలిగి ఉన్నాను అంటే నన్ను నేను వ్యయపరచుకోవడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా, ఆయా యాజకులు, ప్రతి దైవ సేవకులు వాళ్ళు దేవుని చిత్తానుసారం, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు అని సమాజం చేత పిలువబడిన సేవకుల దగ్గర కూడా నేను ఏదో ఒకటి నేర్చుకుంటాను. ఇప్పుడు మన దగ్గరికి పిలుస్తున్న సేవకులు అందరూ నాతో ట్యూన్ అయ్యే వాళ్ళు కాదు, నాతో భిన్నాభిప్రాయాలు కలిగిన వాళ్ళు. అయితే ఎందుకు పిలుస్తున్నావు? నేనేమైనా నేర్చుకోవాలి, సాధ్యమైతే నేను నేర్పాలి. నా ఆశది ఆలోచన చేయండి. మీరు అలాంటి ఈ వర్గాన్ని నేను ప్రేమిస్తాను, ఇలాంటి మనసున్న వాళ్ళని నేను ప్రేమిస్తాను, అందుకు భిన్నంగా మనసున్న వాళ్ళని నేను ప్రేమించిన వాళ్ళండి బెస్ట్. పూర్తిగా దేవుని ఆత్మకు విరుద్ధంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, వాళ్ళు జోలిపోవాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడికి వచ్చే సేవకుల్లో కొందరిని ఈ మినిస్ట్రీలో వాళ్ళే ఉన్నారు ఈ ఊర్లో. వాళ్ళని పిలవను, పిలిచినా ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెట్టాలి. ఎందుకంటే వాళ్ళు చూడము, దేవుడు తన అమూల్యమైన రక్తంతో కొని మనకిచ్చినటువంటి సేవకుడికి ఇచ్చిన ఆత్మలను తక్కువ చేసి మాట్లాడడం నేను చాలాసార్లు విన్నాను. వాళ్ళు చెప్పిన మార్చుకోలే. అది నన్ను చాలా గాయపరిచిన విషయం. అందరు నీకులాగా ఉంటారా? అందరు నీకులాగా ఉండరు, నాకులాగా ఉండరు. వాళ్ళు చిన్నపిల్లలు ఉంటారు, ఎదుగుతున్న వయసు. అందరినీ సమన్వయపరుచుకొని యాకోబు చెప్తాడు కదా, అన్నా నువ్వు ముందు వెళ్ళు, దగ్గర గొర్రెపిల్లలు కొన్ని చిన్నవి ఉన్నవి, అవి నడవగలిగినంత నేను నడిపించుకుంటూ వస్తా. ఒక్క దినాన్ని నడిపిస్తే అవి చచ్చిపోతాయి. ఈ వివేచన లేని వాళ్ళు ఇలాంటివి కొన్ని ఉన్నాయి. అలాంటి వాళ్ళని ఇన్వైట్ చేయండి. ఇక సబ్జెక్టు విషయంలో అంటారా, ఆయనకి 10 తెలుసు, నాకు 5 తెలుసు, లేదా నాకు 10 తెలుసు, ఆయనకి 5 తెలుసు. అది ప్రాబ్లం కాదు, ఎందుకంటే మనం నేర్చుకుంటున్నాం. అదొక్కటి గురి. మోరల్ వాల్యూస్ పాటించాలి, విలువలు పాటించాలి, వ్యక్తిని గౌరవించడం, వ్యక్తిని ప్రేమించడం. ఇవి లేకపోతే ప్రాథమిక సూత్రాలకు విన్నాం కదండి, అది నేను ఇష్టపడను. మొన్న వచ్చిన సేవకులు అడుగుతున్నారు, మన వాళ్ళు ఉన్నారు కదా పిలవలేదా అని. అన్న ట్యూన్ అవ్వనులే, వాళ్ళు నాతో ట్యూన్ అవ్వరు, నేను వాళ్ళతో ట్యూన్ అవ్వలేను, అందుకే పిలవలేదు. వాళ్ళంటే నాకేం ద్వేషం లేదు, వాళ్ళ పరిచర్య వాళ్ళు చేసుకున్నాను, నా పరిచర్య నేను చేసుకుంటున్నాను అని కారణాలు చెప్పినప్పుడు అవును నేను కూడా అలాగ అనుభవించాను, నేను కూడా చెప్పాను, వాళ్ళు వినలేదు, అలాగే చేస్తున్నారు. మన దగ్గరికి దేవుడు పంపించిన వాళ్ళు ఎలాంటి కుటుంబాల్లో ఉండి వచ్చారండి? 90% అన్యజన కుటుంబాలు. పురుషులు రారు, స్త్రీలు వస్తారు. ఇలాంటి తింగర మాటలు, తిక్కల మాటలు ఇక్కడ మాట్లాడితే అది పొరపాటున వాళ్ళు వింటే వీళ్ళని పంపుతారటండి. అసలు మనం ఎందుకు తక్కువ చేసి మాట్లాడాలి? నీలో లోపాలు లేవా? నీలో బలహీనతలు లేవా సేవకుడుగా? ఆ కామన్ సెన్స్ లేకపోతే కదా. ఇది గౌరవించాలి, అది ప్రాథమిక సూత్రం. నేను అది నమ్ముతా. మనం ఏం ధ్యానం చేస్తున్నాం? బుద్ధివాక్యం అనే వరాన్ని మనం ఎలా పొందుకుంటాం? ఒకటి యాజకుల ద్వారా. యాజకుల ద్వారా అంటే యాజకుడు ప్రేమించి అనేక విషయాలు చెప్తాడు, అవి చేయనప్పుడు సహించి ఓర్చుకొని ఒక్కోసారి గద్దిస్తాడు.
ఎన్నిసార్లు చెప్పినా జ్ఞానం లేదా, గుర్తుపెట్టుకోవా, లోబడవా, తిరుగుబాటు చేస్తావా? అది ప్రేమతోనే కానీ, ఒక తల్లి తన బిడ్డని ఎలాగో దండించుకుంటుందో అలాంటి ప్రేమతోనే కానీ తృణీకరించి కాదు. ఆ గద్దింపుకు లోబడినప్పుడు, సామెతల గ్రంథంలో ఆ మాట కూడా ఉంటుంది, దైవ సేవకుల గద్దింపుకు లోబడినప్పుడే బుద్ధి వస్తుంది, లేకపోతే మూఢతే. రెండవది, అన్య భాషల ద్వారా దేవుడు బుద్ధివాక్యాన్ని ఇస్తాడు. మూడవదిగా పరిశుద్ధాత్మ డైరెక్ట్గా, ఇంకో వచనం పరిశుద్ధాత్మ డైరెక్ట్గా మాట్లాడతారనే దానికి ఇంకో చక్కటి వచనం చూడండి. అంతరిక్షమును కట్టినట్టు ఆయన మందిరాన్ని కడుతున్నాడు అన్నారే, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిని నిలవబెట్టుకొని ఎలా పనిచేస్తున్నాడో చూడండి. అపోస్తలుల కార్యం గ్రంథం 16వ అధ్యాయం 28, 15, 28. ఇక్కడ సమస్య వచ్చింది, సున్నతి వలన రక్షణ అనేటువంటి మాట. దాని మీద పెద్ద తర్కం జరిగింది 15వ అధ్యాయం అంతా. చివరికి ఫైనల్ వర్డ్స్ చెబుతున్నారు ఇక్కడ. ఈ అవశ్యమైన వాటికంటే ఎవరెవరికి మాకు తోచిందండి. నేను ఒక మనిషిని, ఇక్కడ పరిశుద్ధాత్మ కూడా ఒక వ్యక్తిగా ఉండి ఆ వ్యక్తి ఈ వ్యక్తి ఒకటైనట్టు మాకు ఈ అభిప్రాయం వచ్చిందయ్యా. ఆ బుద్ధివాక్యాన్ని చెప్తున్నారు, సున్నతి ఏవేవో చెప్తున్నారు కదా వాళ్ళు, అవేమక్కర్లా, ఈ 4 ఉంటే చాలు అని పరిశుద్ధాత్ముడు ఆత్మపూర్ణుడైన భక్తుడు చెప్తున్న మాటలు అవి. పరిశుద్ధాత్ముడు అలా కలిసి పనిచేస్తాడు. నువ్వు ప్రార్థన చేయడం ద్వారా బుద్ధివాక్యం, దర్శనం ద్వారా బుద్ధివాక్యం, పరిశుద్ధాత్ముడే. తర్వాత యాజకుల ద్వారా, అన్య భాషల ద్వారా, నీ సంపాదన అంతా ఇవ్వడం ద్వారా. నీ సంపాదన అంతా ఇవ్వడం అంటే మరలా చెప్తున్నాను, దైవ సేవకుడికి ఇవ్వడం అని కాదు. అక్కడ దైవ కార్యం జరుగుతుందన్నప్పుడు ఆ పనిలో నేను ఉండాలి, అంతే, నేను ఉండాలి. ఆ భారం ఉన్నప్పుడే కదా. దానియేలు ప్రవచన గ్రంథం 9:13. కొంతమంది వరాలు పొందుకున్న తర్వాత దేవుణ్ణి ప్రక్కన పెట్టేస్తారు. వీళ్ళు ఇంతకుముందు దేవునితో సమాధానం ఉన్నవాళ్ళ లేని వాళ్ళ? చెరకు రాకముందు ఉన్నవాళ్ళే. ఈ కీడంతయు మాకు సంభవించినను మేము చెడు నడవడి మానకపోతేమి నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్లు మా దేవుడైన యెహోవాను సమాధాన అది కాదు. దేవునితో సమాధానం లేకపోతే బుద్ధి ఉండదు. దేవునితో సమాధానం అంటే ఎలాగొస్తుంది? దేవునితో సమాధానం కలిగి ఉండడం అంటే అర్థం ఏమిటి? ఆయన నీకేం చెప్పారో అది చేయడానికి నువ్వు ఇష్టపడి ప్రయత్నం చేయడం. నువ్వు సక్సెస్ అవ్వు, ఫెయిల్ అవ్వు, అది పక్కది. ప్రతిరోజు బైబిల్ చదవాలి, ఒక 10 అధ్యాయాలు అనుకున్నావు, నువ్వు తీర్మానం చేసుకున్నావు, 3 అధ్యాయాలు. ఆ ప్రయత్నం చెయ్యి. సక్సెస్ అవ్వు, ఫెయిల్ అవ్వు, అది వేరు. కానీ ఆ ప్రయత్నం విడవకుండా చెయ్యి. అది దేవునితో సమాధానం. ఒక గంట సేపు దేవునితో గడపాలి అనుకున్నావు, ఎంత అలసిపోయినా, అది ఆ ప్రయత్నం చేయండి ఆపకుండా. ఆరోగ్యం బాగాలేదు, లేదు ఊరెళ్ళవు, నీకు మోకరించడానికి అవకాశం లేదు, అటువంటప్పుడు ప్రభు ఏమన్నా రైట్. ఇలా అనేక విషయాలు. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఈ బుద్ధివాక్యం అనే వరాన్ని ఎలా పొందుకుంటామో చెప్తున్నాను. 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో సజీవ యాగంగా మీ శరీరాలు సమర్పించమని ఉంటుంది, రూపాంతరం పొందమని. 3 ఎంచుకొన తగిన దానికంటే విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా నీ స్థానం ఏమిటో నీకు తెలియాలి. నీ స్థానానికి మించి నువ్వు హెచ్చించుకుంటే
ఇక ఏదైనా ఒక వరం రాగానే పాటలు చక్కగా పాడగలవు, ప్రార్థన చక్కగా చేయగలవు, పాస్గా చెప్పే వాక్యం మళ్ళీ తిరిగి చెప్పగలవు, లేదా కొత్త వాక్యం చెప్పగలవు, పరిచర్య చేయగలవు. నేను ఏ ప్లేస్లో ఉంచాడో ఆ ప్లేస్ని బట్టి సంతోషం. నేను లేకపోతే, నేను వాక్యం చెప్పకపోతే ఇక్కడ ఎవడు లేడు, నాకులాగా చెప్పేవాడు ఎవడు లేడు అని నేను అనుకున్నా. మీరు చేస్తున్న పరిచర్యలు దేవుడు మీకు ఏది అప్పగించాడో దానికంటే ఎక్కువగా మీరు అనుకున్నా పోతుంది. ఇది చేయడానికి దేవుడు నాకు భాగ్యం ఇచ్చాడు. అలా ఉన్నప్పుడే ఎన్ని చెప్పుకున్నాం? యాజకుల ద్వారా, అన్య భాషల ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, తర్వాత దర్శనం ద్వారా, దూతల ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా, తర్వాత సంపాదన ఇవ్వడం ద్వారా, తర్వాత దేవునితో సమాధానము కలిగి ఉండడం ద్వారా, తను తాను ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిని గుర్తుపట్టుకోవడం ద్వారా, ఇలాంటివన్నీ ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకుంటూ, ప్రభువా ఈ సమస్య వచ్చింది. యెహోషువ అడిగాడు, ఎదురుగా ఎరుకో ప్రాకారాల లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు, యొర్దాను నది దాటడానికి అవకాశం లేదు, మోకరించి ఒంటరిగా అడిగాడు. దావీదు అడిగాడు, తన సమస్తాన్ని అమాలేకీయులు దోచుకొని వెళ్ళిపోతే సిక్లగ్ దగ్గర ఉన్న ప్రజలే తను చంపడానికి ప్రయత్నం చేస్తే ఏఫోదును తెమ్మని దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి అడిగాడు. అప్పుడు బుద్ధివాక్యాన్ని ఇచ్చాడు, నువ్వు వెళ్ళు, నువ్వు గెలుచుకుంటావు, నీ వాళ్ళందరినీ తెచ్చుకుంటావు. అన్నిటినీ తెచ్చుకున్నాడు దావీదు. ఇది బుద్ధివాక్యం, ఇది అరుదైన వరం. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యం అనేవి అరుదైన వరాలు. దేవుడు అడగమని చెప్పలేదు, కానీ అవి నీకు ఇస్తానికి ఇష్టపడుతున్నాడు. ఇది నీకు ఎంత అవసరమో. ఈ వరాలు కలిగిన వాళ్ళందరూ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఎలాంటి స్థానాల్లో ఉన్నారు? నాయకత్వపు స్థానాల్లో ఉన్నారు. నీ కుటుంబంలో ఒక్క వ్యక్తిగా నువ్వు రక్షణ పొందిన వ్యక్తిగా ఉన్నావు. ఈ వరాన్ని నువ్వు పొందుకుంటే నీ కుటుంబాన్ని నడిపించే నాయకత్వపు స్థానంలో నువ్వు ఉంటావు. ఏం చెప్పవా? కావాలొద్దా? ఎంతో అవసరం. ప్రతి వరం కావాలండి. సరైన రీజన్ దేవునికి చెప్పాలి. ప్రభువుని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. రండి. జ్ఞానవాక్యం అనే టాపిక్ చెప్పినప్పుడు ఈ రెండుకు ఉన్న వ్యత్యాసాలు చెప్తాడు. అప్పుడు ఇంకొంచెం స్పష్టంగా అర్థమవుతుంది. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ ప్రార్థన చేయండి.